నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్యవైశ్య సంఘాల అమావాస్య అన్నప్రసాద వితరణ. సేవా సమితి సభ్యులను అభినందించిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్. ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేసిన సర్కార్. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన తెరాస శ్రేణులు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నందుకు హర్షాతిరేకాలు. ఆయిల్ ఫామ్ తోటల సాగుతో సుస్థిర లాభాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని కొత్తపేట ఆర్యవైశ్య సంఘం శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో న్యూ నాగోల్లో అమావాస్య అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మంచుకొండ సురేందర్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న కొత్తపేట ఆర్యవైశ్య సంఘం శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి సభ్యులను అభినందించారు. महात्मा गांधी की जय जय माता वासवी माता जय महात्मा అన్నదాన కార్యక్రమానికి మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట మరియు ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానికి మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అధ్యక్షులైన డాక్టర్ గుప్తా గారికి, అలాగే బండారు వెంకన్న గారికి, అలాగే మన అమర్నాథ్ గారికి మరియు సత్యయ్య గారికి, అలాగే ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి వారైన గుండా రామకోటేశ్వరరావు గారికి, వారి టీముకు, అలాగే ఈనాటి కార్యక్రమంలో మన అతిథులుగా పాల్గొన్న మన సురేందర్ గారికి, అన్నపూర్ణ ట్రస్ట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారికి, అలాగే మా శరత్ చంద్ర గారికి, అలాగే ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఎల్వి కుమార్ గారు వారికి, ఎల్వి సేవా వేదిక చైర్మన్ వారికి, అలాగే గ్లోబల్ రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 5,000 రూపాయలను నేరుగా ఖాతాలో జమ చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల చిత్రపటానికి తెరాస నాయకులు క్షీరాభిషేకం చేశారు. జనగామ జిల్లా దేవరుప్పులలోని జనగామ సూర్యాపేట ప్రధాన చౌరస్తాలో ఎంపీపీ బస్వ సావిత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రవేశపెట్టిన రైతు బంధు 1 ఎకరం నుండి ఈరోజు రైతులకు వేయడం జరిగింది. అందుకు రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, దానితో పాటు ఈ పథకాలన్నీ మనకు అందజేయడం జరిగింది. అందుకోసం ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జరిగిన జెడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధించిందని, ప్రతి సంవత్సరం 1 కోటి ఎకరాల్లో వరి పంట సాగు అవుతోందని అన్నారు. ఏదైనా కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అంటే ఆ తర్వాత ఆ ప్రీవియస్ ఇయర్ వచ్చిన వాళ్ళందరి మన లాగిన్లకు వస్తాయి. ఇప్పించాలని చెప్పి ఆ గౌరవ మంత్రి గారిని కోరుతాము. కొన్ని సెప్టెంబర్ లో వాళ్ళు చెప్పినట్టు సెప్టెంబర్ తర్వాత ఏమైనా మిడేషన్ జరిగి మళ్ళీ ఏమైనా మిడేషన్ జరిగి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే కొత్త వ్యక్తి. సో అక్కడ డిఓ గారు ఇలా రెండు క్లాస్
ఒక 5-6 ఉన్నాయి. జిల్లాలో చూసుకున్నప్పుడు ఒక 15-20 కేసులు పాస్బుక్లు వచ్చి ఆ ఇన్సూరెన్స్ టైంలో పాస్బుక్ రాకపోవడం అక్టోబర్, నవంబర్, డిసెంబర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ సమావేశానికి విచ్చేసి తమ యొక్క అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలను ఆ ప్రజాప్రతినిధి ద్వారా అధికారులు స్వీకరించి వాటిపైన తగు చర్యలు తీసుకోవడం కోసం మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కొన్ని దరిదాపుగా ఒక 6-7 శాఖలకు సంబంధించినటువంటి 8 శాఖలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పైన చర్చించుకోవడం, తర్వాత అందులో ఉన్నటువంటి లోపాలను, జరగవలసినటువంటి ఆ అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకోవడం జరిగింది. వాటిని మరింత స్పీడప్ చేస్తూ ఈరోజు అనుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై పని. ఆయిల్ ఫామ్ తోటల సాగుతో సుస్థిర లాభాలు పొందవచ్చునని రాచన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ముస్తాబాద్ మండలం మద్దికొంటలో ఆయిల్ ఫామ్ సాగును ఆమె ప్రారంభించారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయడం అభినందనీయమని అన్నారు. ఎంపీపీ జనగామ శరత్రావు తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన ఆయిల్ ఫామ్ తోటకు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయి తదితరులు పాల్గొన్నారు. రమేష్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ముస్తాబాద్ మండలంలో గౌరవ మద్దికుంట గ్రామంలో గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో వారి ఫామ్లోనే ఇక్కడ మనం ఆయిల్ ఫామ్ ఇవాళ మొక్కలు నాటుకోవడం జరుగుతుంది. దానికి కానీ నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గోపాలరావు అన్నయ్య గారికి, విజేందర్ రావు గారికి, అందరికీ, మన హార్టికల్చర్ జ్యోతి గారికి, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వివిధ హోదాలో ఉన్న అందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మీడియా మిత్రులకు, రైతులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా మనకు కాళేశ్వరం నీళ్లు తీసుకువచ్చి అనేక పంటలు పండుతూ ఉన్న సందర్భంలో ఇవాళ మనకు వడ్లారబోస్తాం అంటే ప్లేస్ లేని సందర్భాలలో వడ్లు పోవడం కూడా ఇబ్బందిగా ఉన్నదని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు ప్రతిష్టాత్మకంగా పోయినసారి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్నా కూడా నా రైతు బిడ్డలు ఎలాంటి ఇబ్బంది పడద్దు, తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ వాళ్ళు కూడా ప్రత్యేకంగా గ్రామాన మండల్ తిరిగి కూడా ఇవాళ మనకు అశ్వరాయపేటలో ఆయిల్ ఫామ్ కూడా ఆ మొక్కలు చూసి రావడం జరిగింది. రైతులందరూ కూడా అన్ని మండలాల నుంచి వెళ్ళి వాళ్ళే తీసుకుపోయి సందర్శన చేయించి ప్రతి ఒక్కరికి కూడా రైతుకు అవగాహన కల్పించి ఇవాళ, ఎందుకంటే వడ్లే పెట్టుకుంటే ప్రత్యామ్నాయ పంటలు రైతు బాగుపడడు కాబట్టి, రైతు వడ్లు కొనలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి, అలాంటి పరిస్థితులలో కూడా మన రైతును మనం కాపాడుకోవాలని అంటే ప్రత్యామ్నాయ పంటల దిక్కు మార్పిడి చేసుకోవాలి కాబట్టి ఇవాళ దానికి నిదర్శనమే మన గౌరవ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోనే మొట్టమొదటి ఆయిల్ ఫామ్ను మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా రైతులు కూడా ఇదే స్ఫూర్తితోటి ముందుకొచ్చి ఆయిల్ ఫామ్ తోటలు గిట్ట పెంచుకున్నట్టయితే రైతు లాభసాటిగా దాన్ని వెళ్తాడు కాబట్టి, ఈ పంట వేసుకొని కూడా అంతర్గత పంటలు కూడా ఇందులో తీసుకోవచ్చు కాబట్టి రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 4 సంవత్సరాలన్నరకు క్రాప్ వస్తుంది కాబట్టి ఆ క్రాప్ వచ్చేదాకా కూడా అంతర్గత పంటలు వేసుకొని ఆ పంటలతోటి మనం రైతు నష్టపోకుండా ఉంటాడు కాబట్టి 4.5 సంవత్సరాలకు ఈ క్రాప్ వచ్చినట్టయితే కూడా ధరలు కూడా మంచిగా ప్రత్యేకంగా దీనికి ధర ఆయిల్ ఫామ్కు
23,000కు ఒక టన్నుకు 23,000 ఉంది కాబట్టి రైతు లాభసాటిగా వెళ్లే మార్గం ఉన్నది కాబట్టి ఏదేమైనా కూడా మనము మన రాజన్న సిరిసిల్ల జిల్లానే స్ఫూర్తిగా తీసుకుందాము. అందులో ముస్తాబాద్ మండలం మధ్యగా నిలుస్తున్నదని నేను దీనికి నిదర్శనంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయిల్ ఫామ్ దేనికైనా కూడా ఒక రైతు ముందుకు వచ్చినట్టయితే కూడా ఆ రైతును చూసి కూడా మిగతా రైతులు ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మన తెలంగాణ నల్గొండ జిల్లా దేవరకొండలో 291 మంది లబ్ధిదారులకు 2,92,00,000 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పంపిణీ చేశారు. స్థానిక శివసాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి చెక్కు అందించిన ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తపస్య అకాడమీ విజయబేరి మోగించింది. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కులు సాధించిన విద్యార్థులతో యాజమాన్యం ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 495 మార్కులతో, రెండవ సంవత్సరంలో 986 మార్కులతో స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించామని ఫ్యాకల్టీలో ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 92% ఉత్తీర్ణతతో ప్రబంధనం సృష్టించామని వారు అన్నారు. ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో గీతా వర్షిని, రైషా ఫాతిమా మొదటి స్థానం సాధించారని జనరల్ మేనేజర్ శ్రీహరి తెలిపారు. From Tapasya Group of Institutions for Commerce and Management on stage, please invite us on the dais, please. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఎంఎస్సి సిఇసి ఫలితాల్లో తపస్య విద్యార్థులు జైత్రయాత్ర కొనసాగించారు. మా విద్యార్థులు ఇచ్చారు. అదేవిధంగా టాప్ 5లో 54 స్టూడెంట్స్ ఉన్నారు. టాప్ 10లో 149 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ మా తపస్య విద్యార్థులు జైత్రయాత్ర కొనసాగించారు. మా విద్యార్థులు గీతా వర్షిని, రైసా ఫాతిమా జూనియర్ ఇంటర్లో 495 సాధించి స్టేట్ ఫస్ట్ మార్క్ గా నిలబడ్డారు. సెకండ్ ఇయర్ లో సాయి మనోజ్ఞ 986 సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలబడడం జరిగింది. టోటల్ గా తపస్య ఆల్ బ్రాంచెస్ నుంచి 5896 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. వాటిలో 940 స్టూడెంట్స్ ఏ గ్రేడ్ సాధించడం జరిగింది. టోటల్ గా 92% పాస్ పర్సెంటేజ్ జరగడం జరిగింది. ఇంతటి ఘన విజయానికి కారకులైన మా చైర్మన్ ముప్పాల శ్రీధర్ గారి నాయకత్వంలో మా లెక్చరర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ నిరంతరం శ్రమించి మా విద్యార్థులకు చక్కటి ఫలితాన్ని అందించారు. అదేవిధంగా మా విద్యార్థులకి కరోనా టైంలో కూడా సహకరించిన వారి తల్లిదండ్రులకు వారి నారాయణపేట జిల్లా కోస్గిలో రేవంత్ రెడ్డి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో మద్దూరుకు చెందిన విజేత జట్టుకు ₹1,00,000, కోస్గి మండలానికి చెందిన రన్నరప్ జట్టుకు ₹50,000తో పాటు ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రఘు నరసింహ, విజయ్ కుమార్, నరేందర్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీపీ అది ఎంపీపీ
మరియు ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో మంచి క్రీడాకారులకు తీర్చిదిద్దడానికి ఇలాంటి వేదికలు చాలా ఉపయోగపడతాయి. కావున మరి ముఖ్యంగా క్రీడల్లో గెలుపు ఓటములు సహజం. మరి ఓడిన టీంకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటితోనే ఆగకుండా ఇక్కడ చేసిన తప్పులను మీరు సరిదిద్దుకొని రానున్న మ్యాచ్ల్లో మంచి విజయం సాధించాలని మనసారా కోరుకుంటూ మరి గెలిచిన మద్దతు టీంకు ప్రత్యేకంగా ఒక క్రీడాకారునిగా మాజీ క్రీడాకారునిగా అతిథులు, వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన మద్దూరు మండల యువకులు కానీ, కోస్గి మండల యువకులు కానీ, మిగతా గ్రామాల నుంచి వచ్చిన యువకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశము ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు యువకులు చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో నడవడానికి ఈ యొక్క క్రికెట్ టీం దోహదపడుతుందని కోరుకుంటూ రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి గంగాదేవి ఆలయంలో దొంగలు పడ్డారు. దుండగులు గుడి తాళాలు పగలగొట్టి హుండీని ధ్వంసం చేసి అందులోని నగదుతో పాటు సౌండ్ బాక్స్లను ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయానికి వెళ్లిన పలువురు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు ఆలయ కమిటీకి సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుడి మాజీ ప్రెసిడెంట్ రాత్రి సుమారు 12 గంటల సమయంలో దొంగలు నిలబడ్డారు. పొద్దుగాల 6 గంటలకు రోజు వాచ్మెన్ ఉంటాడు, ఆయన వచ్చి గుడి శుభ్రం చేద్దామని చూసే వరకు ఇక్కడ అన్ని విరగొట్టున్నాయి, తాళాలు ఉంది, అన్ని సామాన్లు దాంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలి. ముస్లిం వాళ్ళు ఎంత మరి కోచు కూడా నల్గొండ జిల్లా దేవరకొండలో సమ్మతమే చిత్రం సక్సెస్ మీట్ జరిగింది. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర థియేటర్లో ప్రజాప్రతినిధులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. నిర్మాత వెంకటరెడ్డి, హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ చాందిని చౌదరి, డైరెక్టర్ కంకణాల గోపీనాథ్ రెడ్డి, చింతపల్లి జెడ్పీటీసీ కంకణాల ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మంత్రివర్యులు కొనసాగి శ్రీనివాసరావు గారు, జగదీష్ రెడ్డి గారు కూడా పాల్గొని ఈ సినిమాను ఆశీర్వదించడం జరిగింది. మేమందరం ఇంతమంది రాజకీయ నాయకులు పాల్గొన్న ఈ మూవీ ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ ఏ రకంగా ఉంటుందో మీకు భావించారు. కానీ నేను అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా ఒక గొప్ప కథతో ప్రతిరోజు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు జరిగే పద్ధతులు ఈ సినిమా మన అందరి యొక్క జోక్షలాగా ఉంది అని చెప్పి భావిస్తూ ఈరోజు మన దేవరకొండ ప్రజానికం అంతా కూడా గత 3-4 రోజులుగా ఈ సినిమాని వీక్షిస్తూ ఈ సినిమా నిర్మాణానికి నిర్మాతగా మన చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు, నల్లగొండ జిల్లా స్త్రీ శిశు సంక్షేమ చైర్మన్ ప్రవీణ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వారి కుమారుడు గోపీనాథ్ రెడ్డి గారి యొక్క దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం గారు సినిమాలో హీరోగా నటించిన ఈ సినిమా నేను ఎప్పుడూ ఒక సినిమాని సగంగా చెప్ప చూడను, కానీ సమ్మతమైన సినిమా నేను 2 పర్యాయాలు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే ఇందులో ఎక్కడ కూడా వరదానికి లేదు. అదేవిధంగా ఈ బయటికి గొడవలు ఏది లేకుండా
చాలా కామ్ గా నీట్ గా మన ఇంటిని మన పక్కన జరుగుతున్న కథలుగా బాగా ఆకర్షించుకునే జనగామ జిల్లా రఘునాథ్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన గార్డెన్ను వరంగల్ సిపి తరుణ్ జోషి ప్రారంభించారు. ట్రైనీ ఐపీఎస్ పరితోష్ పంకజ్ సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో జనగాం డీసీపీ సీతారాం, అడ్మిన్ డీసీపీ వైభవ్ గాయక్వాడ్, డీసీపీ రఘుచందర్, సిఐ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ కొంచెం సార్ వైట్ సార్ కొద్దిగా వెనుక సార్ మనకు ప్రవీణ్ సార్ వినయ్ సార్ కొద్దిగా ఓకే సార్. మీరు పక్కకు వచ్చేసేది. డీసీపీ వెస్ట్ జోన్ శ్రీ సీతారాం గారు, అడిషనల్ డీసీపీ అడ్మిన్ అండ్ టాస్క్ ఫోర్స్ శ్రీ వైభవ్ గాయక్వాడ్ గారు, అండర్ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఏఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ గారు, ఆల్ ద ఏసీపీస్ ఆఫ్ వెస్ట్ జోన్, ఏసీపీ ఘన్పూర్ శ్రీ రఘుచందర్ గారు, ఏసీపీ జన్గావ్ శ్రీ కృష్ణ గారు, ఏసీపీ వర్ధనపేట్ Shri Ramesh Garu, and all the inspectors, sub-inspectors, all the police officers of Raghunathpalli Police Station, all the media members, Andarki Namaskaram, good afternoon to everyone. So, this program is koncham late ayindi. We were little stuck up in the office, so I think we got delayed by almost 1.5 hours. So, I'm just coming to the terms that Pankaj is leaving. In the sense that good thing is the training is coming to an end. I think reported January में कौन सी डेट को आया था 17. So actually December को ही नाको information వచ్చింది that I am getting an IPS officer for training. December 21 low, so I was okay. I think they were under some other attachments were going on. ఎన్పిఏ వాళ్ళు ఎన్పిఏ తరఫు నుంచి కూడా కరెస్పాండెన్స్ మాకు వచ్చింది, చీఫ్ ఆఫీస్ నుంచి కూడా లెటర్స్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్ ఓకే, సో వన్ ఆఫీసర్ విల్ బి ట్రైన్డ్ హియర్. సో ఇన్ అ వే ఐ వాజ్ హ్యాపీ ఆల్సో, దట్స్ గుడ్. చలో ఇట్స్ అన్ ఆపర్చునిటీ బేసికలీ, ఇట్స్ I can take pride that I have trained 4 IPS officers. So we spoke. I think I had a word with him. He was still some. आपका कुछ attachment चल रहा था ना उस time पे. You were in Delhi or somewhere. So finally he arrived. So I was happy. Then इनका internal attachment था. So he was attached to me. Then local collector, local court, DPO, CPO attachment. All those things were going on. So I was almost meeting every day. Kind of maybe एक दो दिन निकल जाते थे. I used to feel where is Pankaj now? I was like. We were meeting almost every day, so I was like, where is Pankaj gone? No, it's not कौन सा attachment चल रहा है. मैं CC को भी पूछता रहता था कि where is Pankaj now? अब दिख नहीं रहा है. Where is he? Then suddenly this, after a period of time, now this April came and this PS attachment has come. So it's a privilege actually, because we have trained so many officers in our life down the line, in different postings. Constables की కూడా recruitment జరిగింది, మేము కూడా చేసాము. We have done the recruitments of PCs.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్యవైశ్య సంఘాల అమావాస్య అన్నప్రసాద వితరణ, సేవా సమితి సభ్యులను అభినందించిన ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్. ప్రజా సంక్షేమమే ప్రాధాన్య ధ్యేయంగా పనిచేసిన సర్కార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన తెరాస శ్రేణులు, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నందుకు హర్షాతిరేకాలు. ఆయిల్ ఫామ్ తోటల సాగుతో సుస్థిర లాభాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టీకరణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.